పిల్లలు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. మరి అది కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది? ముగ్గురు పిల్లలు ఉన్నారు కదండి. ఊరుకోండి సార్, పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడే మాట్లాగి ఉన్నారు కదా. లేదు మేము అబద్ధం చెప్పామా? మేము ఆయన తిట్టలేదు కదా. అయితే నాకు ఒకటైతే స్పష్టంగా అర్థమైంది సార్ విజయభాస్కర్ రెడ్డి గారు, మీ అందరికీ ఒక సబ్జెక్టు ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఎట్టా ఉన్నా కూడా మీరు పెద్దవాళ్ళైనా మీరు అదే స్క్రిప్ట్ లోపలి మాట్లాడాలి, చిన్నవాళ్ళైనా అదే స్క్రిప్ట్. ఇప్పుడే మీరేమన్నారు, ఒక్క మాట, ఇప్పుడే మీరేమన్నారు, ఆగండి, చాలా పెద్దవాళ్ళుగా హుందాగా మాట్లాడారు మీరు. ఏమని, అరే మహిళా దినోత్సవం రోజు వెళ్ళి చంద్రబాబు నాయుడు ముగ్గురు పిల్లలను కనమని చెప్తాడా, ఇదా అన్నారు. మళ్ళీనేమో పడిచి పిల్లల దగ్గరికి వెళ్ళి బడి పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడరా బాబు అంటే, పవన్ కళ్యాణ్కి ముగ్గురు పిల్లలకి చెప్పారంటే అది ఉన్నదేగా అంటారు. ఎలా సార్ మీతో వేగేది? పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఒకేలాగా మాట్లాడతారా? సార్ ఇస్తాను శేఖర్ రెడ్డి గారు చెప్పారు, శేఖర్ రెడ్డి గారు లెక్కల గురించి చెప్పారు. మండలానికి ఒక కల్తీ సారా ఫ్యాక్టరీ పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు. సరే మార్చేశారు మాటిక, ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయారు సబ్జెక్టు. మీరు మహిళా సాధికారత దగ్గర నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోయారు. మహిళా అంటే ఇందాక ఆయన చెప్పాడు కదండి, లెక్కల కుంభకోణం మీరు ఖండించారు, మిమ్మల్ని కాదంటలేదు, రైట్, మీరు ఖండించారు. లెక్కలు మండలానికి ఒక కల్తీ ఫ్యాక్టరీ పెట్టారు. దానికి ఎవరు మీరు మీ యొక్క ఆర్థిక అభివృద్ధి చేసుకోవడం కోసం. రైట్, ఓకే. చివరికి ఏం చెప్తారు సార్? సమయం అయిపోయింది, చెప్పండి. చివరికి ఏం చెప్తారు చెప్పండి విజయభాస్కర్ రెడ్డి గారు, చివరిగా చెప్పండి. మహిళా సాధికారత విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మహిళల గురించి అసెంబ్లీలో వేశారు కదండి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎందుకంటే నా పక్కన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు కృష్ణదేవరాయలు కత్తి తీయటం నామపెట్టడం మాట్లాడలేదు, మంత్రి. ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది. ఓకే. విజయశేఖర్ రెడ్డి గారు 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను అంటున్నా, ఆడవారికి ఆస్తిలో అర్ధ భాగం కల్పించింది సార్ నందమూరి ఎన్టీ రామారావు గారు. అట్లాగే డ్వాక్రా రుణాలను స్టార్ట్ చేసింది సార్, డ్వాక్రా సంఘాలను స్టార్ట్ చేసింది సార్ నారా చంద్రబాబు నాయుడు గారు. వీరికి లేని మహిళా సాధికారత గురించి, వీళ్ళకి లేని పేటెంట్ రైట్స్ జగన్ పడుకున్నాయండి. ఎవరైనా నవ్వుతారండి చెప్తే. రైట్ సార్, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మహిళల కోసం కష్టపడారో వాళ్ళు చెప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎక్కడైతే ప్రాబ్లం లేదు కదా నేను చెప్పిన మాటల్లో. ఆడవారికి ఆస్తిలో అడ్డం కల్పించిన ఎవరు? ఎన్టీ రామారావు గారు కదా. డ్వాక్రా సంఘాలు స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కడో వడ్డీ లేదు ఇవ్వాలంటే సార్, వడ్డీ లేదము ఇంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్ 14 నుంచి 19 దాకా ఇచ్చాం, ఇవ్వకండి రూపాయలా. ఇక్కడ ఈసారి ఇవ్వడానికి కారణం ఏంటంటే రకరకాల రూపాల్లో వారికి వేల కోట్ల రూపాయలు వారికి అందుతుంది కాబట్టి. సరే, ఒకటైతే గుర్తుంచుకోండి, మీ టీడీపీ పార్టీ అయినా మీ కూటమి ప్రభుత్వం అయినా ఒకటైతే గుర్తుంచుకోండి సార్, ఎక్కడి నుంచి అయినా సాధ్యాల్ని లెక్కలోకి బేరీజు వేసుకుని మీరు ఇచ్చే మేనిఫెస్టోని మీరు రెడీ చేయండి. రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు తర్వాత మీరు ప్రాబ్లంలోకి వెళ్ళరు. ఎస్, అర్థమైంది సార్. ఎస్, మీ ఇద్దరు అర్థమైంది. భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం భాస్కర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్, చెప్పండి. ముగ్గురు పిల్లల గురించి మాట్లాడతారు, దాంట్లో ఏం తప్పండి? తప్పేం లేదు. ఆల్రెడీ ఇప్పుడు మన జనాభా పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఆంధ్రప్రదేశ్ జనాభా పూర్తిగా పడిపోయే పరిస్థితి. రాబోయే రోజుల్లో, రాబోయే 20-30 సంవత్సరాల్లో మన జనాభా ఇంకా తగ్గే అవకాశం ఉంది. మనకు ఇంకా ఎక్కువ మంది బిడ్డలు. అయితే అది తప్పు లేదు. విజయభాస్కర్ రెడ్డి గారు కాదు సార్, విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మీరు విడిగా ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి చెప్పండి, ప్రాబ్లం లేదు. మహిళల గురించి, మహిళలు ముందుకు వెళ్లాల్సిన దాని గురించి మాట్లాడాల్సిన టైంలో మీరు మహిళలకు ఏం చేస్తామో గవర్నమెంట్ చెప్పాల్సిన టైంలో అది చెప్పకుండా మహిళలు ముగ్గురు కనమని చెప్పడం అసందర్భ ప్రేలాపన అని చెప్తున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు. సార్ భాస్కర్ రెడ్డి గారు ఆగండి సార్, ఆగండి భాస్కర్ రెడ్డి గారు ఆగండి, చెప్పండి. శేఖర్ రెడ్డి, రాష్ట్రానికి ప్రతి తల్లి ముగ్గురు బిడ్డలు కావడం అనేది చారిత్రాత్మక అవసరం. దానికి గణాంకాలతో సహా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా కావచ్చు, బయట కావచ్చు. సార్, మహిళా సాధికారత రోజు మాత్రం కాకుండా ఇంకొక రోజు చెప్పాల్సిన అవసరం ఏంటి?
ఇప్పుడు మహిళలకు సంబంధించిన విషయమే కదా ఇది కూడా. మహిళలే కదా కనాల ముగ్గురు బిడ్డల్ని. రైట్. కాబట్టి వారికి ఎంత రోజు ఇచ్చారు, ఓకే, మంచి చెప్పారు, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ఆ పుట్టే బిడ్డల్లో మహిళలు ఉండరా, ఆడబిడ్డలు ఉండరా? దాంట్లో ఏం తప్పు నాకు అర్థం కాల. ఓకే 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 మీ అభిప్రాయం. ఒకప్పుడు సార్ ఎయిడ్స్ రూపుమాపాలని అసెంబ్లీలో మొత్తం అంతా ఎయిడ్స్ సంబంధించిన బిల్లులతో డెకరేట్ చేయించారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అదే తప్ప అది రైట్ రైట్ దాని మీద అవగాహన కల్పించడం కోసం నిన్న అది మంచి మీటింగ్ లో మాట్లాడారు. ఓకే 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 సార్, మీ అభిప్రాయం అర్థమైంది. అక్షర్ సత్య గారు క్లోజ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్య గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ వినిపిస్తుందండి? ఎస్ వినబడుతుంది, కంక్లూడ్ చేయండి సార్. మహిళా సాధికారిత అంటున్నారు కదా. మహిళా సాధికారిత ఎట్లాగంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, మహిళలకి సాధికారత కోసం, మహిళల అభ్యున్నత స్థితి తీసుకురావడం కోసం సీఎం పోస్ట్ ని ఇదిగా మా భారతీదేవి గారు నిలబెడుతున్నాను మహిళల మీద గౌరవంతో, కానీ ఆచరణలో చూపించి భారతీ గారిని సీఎం చేస్తే అది మహిళా సాధికారతకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి. అంతే తప్పించి సీఎం అని నేనే ఉంటాను, నా అడ్వైజర్లు అంతా సజ్జల రామకృష్ణ భారతి గారి దాకా వెళ్ళారు. షర్మిల గారికి ఆయన సీఎం అవటానికి అయిన షర్మిల గారికి ఇప్పుడు దిక్కు లేదు, పత్తా అతిగతి లేదు. మీరు భారతి గారి దాకా వెళ్ళారు. మా మహిళా సాధికారత కోసం మా చెల్లిని సీఎం చేస్తాను అని చెప్పి చూపించమనండి. అంతేగాని ఈ పని ఉపయోగం లేని మాట అలాగే చంద్రబాబు నాయుడు గారు కావాలన్న తప్పులే, కానీ ఆయన ఆచరణ చేసి చూపించాల్సి. ఆయనేమో ఒకరితో ఆఫ్ చేసేసారు, లోకేష్ గారు ఇద్దరితో అనుకుంటా. మీ ఇంట్లో ఒకరు ఇద్దరితో ఆఫ్ చేసేసి ఆ రిక్షా దొక్కుని ముగ్గురిని కనమంటే ఎలా పెంచుతాడండి? ఇది మూడోది. మూడో పాయింట్ ఏంటంటే ఈ మన సార్ ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మండలానికి ఒక కల్తీ లిక్కర్ షాప్ ఏదో కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారంటున్నారు కదా. దానికి కారణం వైసీపీ చేతగానితనం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఆ మద్యపాన నిషేధాన్ని చేసి ఉంటే, మద్యాన్ని లేకుండా చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మండలాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఎక్కడ ఉండేదండి? దానికి మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతగానితనం, దానికి మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట నిలబెట్టుకోకపోవడం, మాట మార్చడం వల్ల, మనం తిప్పడం వల్ల మీ చేత